సంబంధించినటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాము. ఇప్పటికే 8 పార్ట్స్, 8 భాగములు అయిపోయాయి. ఇందులో 9వ భాగం, 9వ ఎపిసోడ్ మనం ధ్యానం చేస్తున్నాం. మూడవ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. చిన్న ప్రార్థన చేద్దాం. తల వంచి కళ్ళు మూసుకొని. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఒకసారి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నా. మాకు సహాయము చేయండి, మాతో మాట్లాడండి, మా మధ్యలో సంచారము చేయండి. మీ కృపా దృష్టి అందరిపైన ఉంచండి. మీ రక్తాన్ని మా అందరి మీద ప్రోక్షించండి. రోగులు ఉండవచ్చు, బలహీనలు ఉండవచ్చు, సమస్యలు ఉన్నవారు ఇక్కడ ఉండవచ్చు. ఇప్పుడే మీరు ప్రభువా మీ నామం పేరిట అందరినీ తాకండి. యేసు నామములో విడుదల దైత్యమని వేడుకొనుచున్నాం. సాతాను క్రియలు యేసు నామమున బంధిస్తున్నాం. మీ వెలుగుతో సమాధానముతో అందరిని నింపండి. వాక్యాన్ని అందరి గైకొనుటకు సహాయం చేయండి. అందరి హృదయములలో నాటబట్టకు, అందరూ ఫలించుటకు సహాయం చేయండి. అనేక మంది ప్రభా ఊళ్ళలో వెళ్ళి ఉన్నారు. మరి ఏ పనులను బట్టి వెళ్ళారో మాకు తెలియదు. మరి ఒకసారి అందరం కలిసి మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. ఈ సమయం అంతటిని మీకే అప్పగించుకుంటున్నాం. ఈ స్థలం అంతటిని ప్రభా మీ చేతులకే అప్పగిస్తున్నాం. మీ వెలుగుతో నింపండి. మీ అగ్నిని ప్రాకారంగా ఉంచండి. దుష్టిని పైన మాకు విజయము దయచేయండి. నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభువా, మీరే మాట్లాడండి. మీ స్వరం మేము వినాలి నాయన. మీ ముఖమును మేము చూడాలి, మీ మహిమను మేము చూడాలి. మీరే మాట్లాడండి. ప్రతి ఆటంకము తొలగించండి. ప్రతి డిస్టర్బెన్స్ యేసునామమున గద్దిస్తున్నాము నాయన. సహాయం చేసి మహిమ పొందమని దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. లాస్ట్ వీక్ మరి దేవుడు తాను ప్రేమించే వారిని గద్దిస్తున్నాడు అనే మాటని మొదటిగా, రెండవదిగా శిక్షిస్తాడు అనే మాటను కూడా మనం చూసాము. ఈ 2 మాటలు లాస్ట్ 2 వీక్స్లో మనం కంప్లీట్ చేసుకున్నాం. మొదటిగా దేవుడు గద్దిస్తాడు, రెండవదిగా ప్రభు శిక్షిస్తాడు. గద్దింపునకు లోబడినట్లయితే తర్వాత శిక్షిస్తాడు అనే మాటని మనము జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. అయితే ఆ మాట చెప్పిన తర్వాత ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచూ ఉన్నాను. అంటే ఈ మాటలో మనకి ఏం కనబడుతుందంటే దేవుడు ఆపడలేదు, స్టాప్ చేయలేదు. ఆ ప్రాసెస్ అనేది ఏమవుతుంది, కంటిన్యూ అవుతుంది. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఎంతమందికి అర్థమైంది? అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు కదా స్టూడెంట్స్. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచూ ఉన్నాను. అది కొనసాగుతూనే ఉంటుంది. ప్రభు వచ్చేంత వరకు అలాగూ చేస్తానే ఉంటాడు అనేది దాని యొక్క భావం. కాబట్టి నేను ఇలాగ చేస్తూ ఉన్నాను కాబట్టి కనుక ఏం చేయమంటున్నాడు సంఘమును? లవదీకలో ఉన్న సంఘానికి ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. అందుచేత నేను అనుకున్నాను చదువుతుండగా, ఈ వారం ఏం చెప్తానో ముందు ఊహించలేదు, అనుకోలేదు. సరే దేవుని నడిపింపు ఎలాగుంటుందో అక్కడికే క్లోజ్ చేసి ఫ్రెష్గా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. కానీ దేవుడు ఈ ఆసక్తి అనేటువంటి మాట పైన మరి మాట్లాడమని ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి. హల్లెలూయా. ఆసక్తి. ఏ విషయంలో సంఘము ఆసక్తి కలిగి ఉండాలి? ఒక విశ్వాసి ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలి? ఆసక్తి లేకుండా మనం ఏమీయో చేయలేము. ఏ పని చేయడానికైనా మనకు ఆసక్తి అనేది అవసరము. కొంచెం ఇటు జరుగు. నువ్వు ప్లేస్ చాలా ఉంది కదా, నువ్వు వెనక జరుగు. వెనకెళ్ళి నువ్వే వెనక జరుగు. మీరు అందరు కాదు. అబ్బాయి ఏం ప్యాంట్ చినిగిపోయింది? ఫ్యాషన్ అది? చింపుకున్నావా లేకపోతే చినిగిపోయింది కొన్నావా?
లేకపోతే ఏమన్నా చింపారా ఫైటింగ్ చేసి? ఈ రోజుల్లో ఫ్యాషన్ అంట మరి చినిగిపోయిన బట్టలు వేసుకోవడం. అప్పట్లో చాలా రోజుల క్రితం న్యూస్లో చదివాను నేను, పేపర్లో. ముంబైలోనంట ఒక షాప్ ఉందంట. ఆ షాపు చాలా కాస్ట్లీ షాప్ అంట. దాంట్లో బట్టలు కూడా చాలా కాస్ట్లీ బట్టలు అంట. తీరా పోయి చూస్తే బట్టలు అన్నీ ఎలా ఉన్నాయంట అంటే అన్ని పాత మసిగుడ్డలాగా ఉన్నాయంట, చినిగిపోయి వీటికి డబ్బులు వేలు లక్షలు పెట్టి కొంటారంట మనిషి. అంటే మనుషులు ఎలా తయారైపోతున్నారు, ఈ సైతాను మనుషులు ఎలా మార్చేస్తున్నాడో చూడండి, లోకం ఎలా మారిపోతుందో చూడండి. కొంతమంది టైట్ బట్టలు, బట్ట కొనాలంటే చాలా బట్ట ఉంటుంది, మంచిగా లూజ్గా ఫ్రీ ఫిట్టింగ్ కుట్టించుకోవచ్చు. టైట్ బట్టలు కుట్టించుకోవడం, చినిగిపోయి చింపి వాటిని డిజైన్ చేసి కుట్టించుకోవడం, ఇవన్నీ సైతాను ఆ డిజైనర్లలో ఉండి చేయిస్తూ ఉంటాడు. డిజైనర్లు సైతాను యొక్క లోబడి అవి చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు భక్తి ఏంటంటే, పవిత్రత ఏంటేంటో ఇదంతా వాళ్ళకి తెలియదు కాబట్టి లోక సంబంధంగా చేస్తూ ఉంటారు. కానీ విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలు అలాంటి వాటి అన్నిటి చూడగానే తెలిసిపోతుంది మనకి, ఏది డీసెంట్గా ఉంటుందో, ఏది వికారంగా ఉంటుందో, ఏది గలీజ్గా ఉంటుందో, ఏది భయంకరంగా ఉంటుందో, ఏది చెడ్డగా ఉంటుందో మనం గుర్తుపట్టాలి, వివేచించాలి. చక్కగా వస్త్రములు మనం ధరించుకోవాలి. హల్లెలూయా. మన వస్త్రధారణ, మన అలంకరణ అంతా కూడా దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దిస్తున్నాను కాబట్టి, శిక్షిస్తున్నాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మొట్టమొదటి విషయము, మనము ఆసక్తి కలిగి ఉండవలసినది ఏమిటని చెప్తున్నాడు? మారు మనసు పొందే విషయంలో. ఎవరిని ప్రభువు మారు మనసు పొందమంటున్నాడు? ఎవరిని పొందమంటున్నాడు? సంఘమును, లవోదికేలో ఉన్నటువంటి సంఘమును. అలాగే మిగతా సంఘాల్లో కూడా చెప్తూ ఉన్నాడు మారు మనసు పొందమని. దాని అర్థం ఏమిటి? మారు మనసు అనేది ఒక్కసారి పొందేది కాదు. మొట్టమొదటిసారి మారు మనసు పొందినప్పుడు ఆ పాత జీవితం అంతా పాతి పెడతాం, పాపమును విడిచిపెడతాం. కానీ రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, బాప్తిజం పొందిన తర్వాత అనేక పొరపాట్లు ఏమైతే చేస్తుంటారో మనుషులు, కొన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తారు, కొన్ని తెలియకుండా చేస్తారు, కొన్ని పొరపాటున చేస్తారు, కొన్ని అనుకోకుండా జరిగిపోతాయి, కొన్ని నేను క్షణిక ఆవేశంలో చేశాను అంటారు. ఈ తప్పు చేస్తానని నేను అనుకోలేదు, సడన్గా పొరపాటున జరిగిపోయింది అంటారు. ఇలాంటి అనేకములు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మనం ఏం చేయాలంట? నువ్వు ఆ విషయములలో మారు మనసు పొంది మరలా వాటి జోలికి పోకుండా జాగ్రత్త పడు అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతుంది. ఏమిటది? యేసు ప్రభు మరి తన పై వస్త్రం తీసేసి రుమాలు కట్టుకొని ఏం చేస్తున్నాడు? శిష్యుల పాదములు కడుగుతూ ఉన్నాడు. అవునా కదా? అందరికి తెలుసా? శిష్యుల పాదములు కడుగుతున్నాడు. కడిగేటప్పుడు పేతురు దగ్గర, పేతురు నేను నీ పాదములు కడగంటే, లేదు ప్రభువా, ఎన్నటికీ కుదరదు, నన్ను నువ్వు కడగొద్దు, నువ్వు ప్రభు, మా రక్షకుడు, మా మెస్సయ్య, నువ్వు మా పాదములు ఎందుకు అడుగుతావు అంటే, నేను నీ పాదములు కడగకపోతే ఇది ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ తర్వాత అర్థమవుతుంది. నాతో నీకు పాలు పంపులు లేవు, నాతో నీకు పాలు ఉండదు అంటే, అలాగైతే నా పాదములు మాత్రమే కాదు ప్రభువా, నా దేహం అంతా కూడా మొత్తం కడుగు అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఆల్రెడీ దేహము నువ్వు కడిగేసుకున్నావు, మీరందరూ కడగబడిన వారు. అంటే అర్థం ఏమిటంటే, మీరు ఆల్రెడీ బాప్తిజం పొందారు, రక్షణ పొందారు, మీ పాప క్షమాపణ పొందుకున్నారు. మీరు దేహమంతా కూడా కడుక్కొని అవసరం లేదు, కానీ పాదములు కడుక్కుంటే సరిపోతుంది అన్నాడు. మనం ఉదయకాలం లేచిన తర్వాత స్నానం చేస్తాం, అవునా కదా? ఎంతమంది చేస్తారు స్నానం? అలా అడగొద్దేమో. ఎంతమంది స్నానం చేయరు? అలా అడగాలి, అవునా? ఎంతమంది స్నానం చేయరు పొద్దున్న లేవగానే? కొందరికి స్నానం చేయడానికి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం అవుతుంది, రాత్రి అవుతుంది. స్నానం చేయడానికి పొద్దున్న నుంచి రాత్రి తీరుతుంది.
కొంతమంది బ్రష్ చేసేటప్పటికి మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం పూట ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ముస్లిం పిల్లలు అక్కడ కనబడుతుంటారు రోడ్డు మీద, బండి మీద కూర్చొని. మధ్యాహ్నం 12 గంటలకు ఒకడు మొన్న బ్రష్ చేస్తున్నాడు. ఇదేం బుద్ధిరా, ఇలాంటి అలవాటు మాకు ఎన్నడూ లేదు, ఇదేం తలకాయ నొప్పి, ఇదేంటి అర్థం కావట్లేదు నాకు. అంటే అర్థం ఏంటి? వాడు పడుకొని అప్పుడే లేచాడని అర్థం. మధ్యాహ్నం 12 గంటలకి టీత్ బ్రష్ చేస్తున్నాడంటే వాడు రాత్రంతా నిద్రపోకుండా ఎటు తిరిగాడో, ఏం టీవీ చూశాడో, ఏం ఫోన్ చూశాడో, ఏ మంచి పని చేశాడో, పాడు పని చేశాడో, ఏం చేశాడో, సినిమాకి పోయాడో మనకు తెలియదు. పొద్దునంతా పడుకొని ఉన్నాడు అనమాట. 9 అయిపోతుంది, 10 అయిపోతుంది, 11 అయిపోతుంది, లేవరు. చాలామంది కుర్రోళ్ళకి ఇట్లా అలవాటు అయిపోతుంది. ఈ పద్ధతి, అలవాటు మంచిది కాదు. పిల్లలకు మీరు కట్ ఆఫ్ పెట్టండి 9 గంటలకు, 10 గంటలకు. అప్పుడు మార్నింగ్ ఎర్లీగా టైంకి లేస్తారు. సాధారణంగా 8 గంటకల్లా ఫాస్టింగ్ అనేది బ్రేక్ అయిపోవాలి. మన బాడీకి ఏమవ్వాలి? ఉదయం 8 గంటలకల్లా ఆ ఉపవాసం అనేది బ్రేక్ అయిపోయి మనం కొన్ని పాలు, లేకపోతే టోస్టో, లేకపోతే టిఫినో, బ్రేక్ఫాస్ట్ ఏదో చేసి ఉండాలి. తెల్లారిన తర్వాత ఎక్కువసేపు ఏం తినకుండా ఉండకూడదు. దేహమునకు, బాడీకి అది మంచిది కాదు. లేవగానే స్నానం చేస్తాము, తర్వాత బయటికి అక్కడికి పోయించిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? కాళ్ళు కడుక్కుంటాం, మొహం కడుక్కుంటాం, చేతులు కడుక్కుంటాం. ఇది సమ్మర్ కాబట్టి, వేసవికాలం బాగా చెమటలు వచ్చేస్తే స్నానం చేస్తాను. ఆఫ్కోర్స్ అది జనరల్గా కాదు, కానీ అప్పుడప్పుడు. అలాగే మీరు రక్షణ పొందుకున్నారు కాబట్టి ఇప్పుడు మరి కాళ్ళు కడుక్కుంటే సరిపోతుందని ప్రభు చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మరలా మనము బాప్తిస్మము పొందము, మరలా రక్షణ అనేది పొందుకోము. కానీ మారు మనసు అనేది అనేక సార్లు జరుగుతూ ఉంటుందని ఇక్కడ మనం ఈ లేఖనం బట్టి చూసి గ్రహిస్తున్నాము. ఎందుకంటే క్రొత్త వారికి చెప్పడం లేదు, సంఘానికే చెప్తున్నాడు, మీరు మారు మనసు పొందండి. అంటే ఏ విషయాల్లో మీరు సరిగా లేరో, ఏ విషయాల్లో సరిగా నడుచుకోవడం లేదు, ఏ విషయాల్లో మీరు లోపము కలిగి ఉన్నారు, ఆ విషయాల్లో మారు మనసు పొందండి. మిమ్మల్ని మీరు ఇంకా సరి చేసుకుంటూ పోండి, సంపూర్ణతలోనికి వెళ్ళండి, పరిపూర్ణతలోనికి వెళ్ళండి, మీ యొక్క బలహీనతలన్నీ కూడా తీసివేసుకోండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దానికి ఏం కావాలంట? ఆసక్తి కావాలి. ఆసక్తి. 2 రోజులైతే మనకు మేడే ఉన్నది. మరి అనుకోని రీతిగా దీన్ని ఉదయకాలం కాకుండా సాయంకాలానికి మారుస్తున్నాము. మేడే రోజు ప్రోగ్రామ్ ఈవినింగ్ ఉంటుంది. మరి ఇంతకుముందు ఎప్పుడు ప్రతిసారి మనం ఉదయకాలమే చేసేవాళ్ళము, 3-4 డేస్ మరి సభలు పెట్టుకొని, మీటింగ్స్ పెట్టుకొని. ఈసారి ఓన్లీ మేడే ప్రోగ్రామ్ ఉన్నది. తర్వాత విబిఎస్ ప్రోగ్రామ్ ఉంది. హలో విబిఎస్ ఎలాగైనా పెట్టుకుంటామని వారు అందరూ పట్టుదలతో ఉన్నారు కాబట్టి, టీచర్స్ మరి పిల్లలు, అందుచేత మరి సభలు విబిఎస్ 2 పెట్టుకోవడం కుదరదని ఆలోచన చేసి విబిఎస్ని మరి 5, 6, 7, 8 డేట్స్లో మనం ఫిక్స్ చేసాము. కాబట్టి మేడే రోజు వార్షికోత్సవం ఒకటి ఆపడం మంచిది కాదని ఉద్దేశించి ఆ యొక్క కార్యాన్ని నిర్వహిస్తున్నాము. మరి మీరందరూ కూడా మీకు తెలిసిన వారు, మీ కుటుంబీకులు, దగ్గర వాళ్ళు అందరికీ చెప్పండి, తీసుకొని రండి. మరి జీవరత్నం మాస అనేటువంటి దైవ సేవకుల్ని మనం పిలుస్తూ ఉన్నాం. సో ఆయన కోసం కూడా ప్రార్థన చేద్దాం. అయితే బాప్తిజం కొరకు ఎవరైనా సిద్ధపడి ఉంటే వారికి మనం కొంచెం ముందు కూడా బాప్తిజం కార్యక్రమం ఏర్పాటు చేయవచ్చు. బాప్తిజానికి ఏమీ ఆటంకం లేదు. కానీ ఆసక్తి చూపించాలి. మారు మనసు పొందడానికి, బాప్తిజం పొందడానికి, రక్షణ పొందడానికి ఆసక్తి చూపించాలి. సహోదరులారా, యవనస్తులారా, ఎవరైతే ఇంకా మీరు బాప్తిజం పొందలేదో, రక్షణ పొందలేదో, ఆసక్తి చూపిస్తున్నారా? ఆసక్తి కలిగి ఉంటున్నారా? ఆల్రెడీ 10th పాస్ అయిపోతున్నారు, ఇంటర్ పాస్ అయిపోతున్నారు, డిగ్రీలు అయిపోతున్నాయి, ఇంజనీరింగ్లు అయిపోతున్నాయి. ఏమవుతుంది? చదువు మీద ఉండే ఆసక్తి దేవుని పట్ల చూపిస్తున్నారా? వాక్యం పట్ల చూపిస్తున్నారా? ప్రార్థన పట్ల చూపిస్తున్నారా? ఒకసారి ప్రశ్న వేసుకోండి, ఎంత మట్టుకు ఆసక్తి మనలో ఉన్నది. ఆసక్తి చల్లారిపోతే చాలా డేంజర్.
కొంతమంది నిద్రపోతున్నారు, మీ పక్కన ఉన్న వారిని లేపండి. ఎవరైతే నిద్రపోతున్నారో వారిని లేపండి. రెండవదిగా చూద్దాము, యూదా పత్రిక. దానికి ముందే, ప్రకటన కంటే ముందే ఉన్నటువంటి గ్రంథం యూదా పత్రిక, రాసిన పత్రిక, 1వ అధ్యాయం. యేసు ప్రభు సహోదరుడైన యూదా ఇలా అంటున్నాడు, 3వ వచనంలో ఇలా చెప్తున్నాడు, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచుండగా. చాలు, మొత్తం అవసరం లేదు. ఇక్కడ చాలా ఆసక్తి ఉందంట ఈయనకి, యూదా అనేటువంటి యేసు ప్రభు సహోదరునికి చాలా ఆసక్తి. దేని గురించి ఆసక్తి ఉందంట ఆయనకి? రక్షణ గురించి నేను రాయాలని, మనకందరికీ కలిగే రక్షణ గురించి మీకు రాయాలని నేను ప్రయత్నపడుచుండగా. ఇప్పుడు చాలా పుస్తకాలు ఉన్నాయి కదా మనకు. ఒక క్రిస్టియన్ బుక్ స్టాల్కి వెళ్తే ఎన్నో బుక్స్ దొరుకుతాయి మనకు. భక్తుల యొక్క సాక్ష్యంలో మనం చూస్తాం, బయోగ్రఫీ చూస్తాము, ఆటోబయోగ్రఫీస్ చూస్తాం. ఎవరికి వారి గురించి వాళ్ళే రాసుకుంటే ఏమంటాం? దాన్ని ఆటోబయోగ్రఫీ అంటారు. ఒక వ్యక్తిని గురించి ఇంకో వ్యక్తి రాస్తే అది బయోగ్రఫీ అంటారు. భక్తుల యొక్క చరిత్రలు మనం చదువుతూ ఉంటాం. వాళ్ళు రాస్తారు ఎలాగో రక్షణ పొందారో, సాక్ష్యం రాస్తారు, సాక్ష్యం చెప్తారు. ఆ యొక్క గ్రంథంలో, ఆయన యొక్క పుస్తకాలు బుక్ స్టాల్స్లో మనకు చాలా కనబడుతూ ఉంటాయి. ఎంతమంది చదువుతారో మీకు అలవాటు ఉందో నాకు తెలియదు. భక్తుల జీవితాల చరిత్రలు, లేకపోతే బైబిల్ గురించి భక్తులు రాసిన గ్రంథములు ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఎంతమంది చదువుతుంటారు? మొదటిగా బైబిల్ బాగా చదువుతూ ఉండాలి. రెండవదిగా భక్తులు రాసిన పుస్తకాలు చదువుతూ ఉండాలి. అప్పుడు ప్యారలల్గా మనము అనేక విషయాలు దేవుని గురించి కానీ భక్తుల గురించే కానీ తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజుల్లో మీకు ఎంతమందికి సమయం దొరుకుతుందో నాకు తెలియదు, ఎంతమంది చదువుతున్నారో నాకు తెలియదు. బైబిల్ చదవడానికే చాలామందికి సమయము దొరకడం లేదు, వీలు కావడం లేదు. అవునా? బైబిల్ సంబంధించిన పుస్తకాలు ఎప్పుడు చదువుతారు? నేను చాలా రోజుల క్రితం అనుకున్నాను, మన కింద మనకు ప్లేస్ ఉంది, 1-2 కబోర్డ్స్ అవి ఖాళీ చేసి ఒక అల్మారా దానికోసం పెట్టి బుక్స్ అని, కొన్ని పాత పుస్తకాలన్నీ, చాలా పుస్తకాలు ఇంట్లో నేను తెచ్చేసి దాంట్లో పెట్టేద్దామని అనుకున్నాను. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. పెట్టాలి, బుక్స్ పెట్టాలి. ఈ మధ్య లాస్ట్ మంత్ ఎప్పుడో నేను ఆ గిడియన్స్ వాళ్ళ మీటింగ్కి వెళ్ళానని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళినప్పుడు బిహెచ్ఎల్ చర్చ్లో ప్రస్తుతం ఉన్నటువంటి అయ్యగారు, ప్రస్తుతం ఉన్నటువంటి పాస్టర్, ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆ యొక్క చర్చ్ మరి చాలామంది ఆ మెయిన్ రోడ్ నుంచి లోపలికి కొంచెమే దూరం ఉన్నది వచ్చి పోవడానికి. పక్కనే విద్యాభారతి పబ్లిక్ స్కూల్ ఉన్నది. అయితే ప్రేయర్ జరిగేటప్పుడు మాత్రమే కాకుండా వేరే టైంలో కూడా చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు, పోతుంటారు. మెదక్ చర్చికి చాలామంది వెళ్ళిపోయి వస్తున్నట్టుగా, కొన్ని చర్చెస్కి యాత్రలాగా కొంతమంది విజిట్ చేసినట్టుగా అక్కడ కూడా వేరే టైంలలో చాలామంది వచ్చి పోతూ ఉంటారంట. అంచేత ఆయన ఆలోచన చేసి ఏం చేశాడంటే, ఈ యొక్క న్యూ టెస్టిమెంట్ బైబిల్స్ని తెలుగు, ఇంగ్లీష్, హిందీ అలాగూ కొన్ని లాంగ్వేజెస్లో బైబిల్స్ని అక్కడ బయట బుక్స్ పెట్టడానికి వేరే షెల్ఫ్స్ లాగా ఉంటాయి కదా, వాటిలో పెడుతూ ఉన్నాడంట. పెట్టిన తర్వాత మరి ఇంకో వారం తర్వాత ఆయన ఎప్పుడు వెళ్ళి చెక్ చేస్తున్నాడంట. బైబిల్స్ ఖాళీ అవుతున్నాయి, తీసుకెళ్తున్నారు, ప్రజలు తీసుకొని వెళ్తున్నారు. అది ఒక సువార్త అయిపోతున్నది. యవనస్తులు తీసుకుంటున్నారు, పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు. కొంతమంది స్కూల్ నుంచి వచ్చి అక్కడ విజిట్ చేసి తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది వేరే టైంలో, చర్చ్ జరిగిన టైంలో వచ్చి మరి అక్కడ విజిట్ చేసి కొంతమంది ప్రేయర్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి టైంలో కొంతమంది కరపత్రములు తీసుకొని వెళ్తున్నారు, కొంతమంది బైబిల్స్ తీసుకొని వెళ్తున్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? సువార్త అనేది జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పరిచర్య అనేది జరుగుతూ ఉన్నది. మనం అలాంటి పని చేస్తున్నామా? మీ దగ్గర ఎంతమంది కరపత్రాలు దగ్గర పెట్టుకొని వెళ్తున్నారు? బైబిల్స్ దగ్గర పెట్టుకొని ఎంతమంది ఉంటున్నారు? ఎవరికైనా ఎప్పుడైనా ఒక కరపత్రం ఇస్తున్నారు, ఒక బైబిల్ ఇస్తున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. ఏం కావాలి దానికి? ఆసక్తి కావాలి. ఈ భక్తుడు ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు? విశేషమైన ఆసక్తి. దేని గురించి? మనకందరికీ కలిగాడు రక్షణ గురించి మీకు వ్రాయవలెనని. హల్లెలూయా. రక్షణ గురించి మీకు రాయాలని నాకు ఆశ ఉన్నది.
ఆ ఆశని బట్టి నేను నా ఒక 4 కరపత్రములు రాయడం జరిగింది. ఆయా సందర్భాల్లో మనము స్వార్థకు వెళ్తున్నప్పుడు, 3 సందర్భాల్లో స్వార్థ పరిచయం చేయడానికి మనం వెళ్తున్నప్పుడు సైకిల్ మీద అక్కడిక్కడ మరి దేవునికి ప్రార్థన చేసి అడిగి ఒక్కొక్క కరపత్రం ఒక్కొక్క సందర్భం బట్టి రాయడం జరిగింది. మొదటిగా ఏది అపోహ ఏది నిజం అనేది, తర్వాత నరకం పరలోకం అనేది ఒకటి, తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించింది ఒకటి, తర్వాత గుడ్ ఫ్రైడే ఈస్టర్ సంబంధించింది ఒకటి. ఇలాగూ ఆయా సందర్భాలను బట్టి కరపత్రములు రాయడం జరిగింది. మొన్న కూడా ఈస్టర్ సందర్భంగా న్యూస్ పేపర్కి ఇచ్చాను. పేపర్కి ఇచ్చినప్పుడు ఒక ఆల్మోస్ట్ 2-3 వేల మందికి ఆ యొక్క కరపత్రములు వెళ్ళినాయి. ఆ రోజు ఈస్టర్ రోజు నైట్ మామూలుగా పడుకున్నాను. అప్పుడు మన బండ్లగూడ సంజీరావు పాస్టర్ ఫోన్ చేస్తున్నాడు. దాన్ని అంకుల్ చెప్పండి ఏంటి అంటే, కరపత్రం చాలా బాగుంది అంటున్నాడు. అవునా, అది ఎప్పుడో చాలా సంవత్సరాలు అయింది రాసి, చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. నేను సరే ఏమిటో అని అంతా చదివాను, కింద చూస్తే నీ పేరే ఉంది కాబట్టి ఫోన్ చేశాను నీకు అన్నాడు. సరే మంచిది. అలాగూ కరపత్రములు ఉంటాయి మన దగ్గర, ఎప్పటికీ ఉంటాయి. రకరకాల కరపత్రాలు ఉంటాయి, దగ్గర పెట్టుకోండి, హ్యాండీగా ఉంచుకోండి. స్మాల్ బైబిల్స్, గిడియోన్ బైబిల్స్, న్యూ టెస్టమెంట్, మరి ఇంగ్లీష్, తెలుగు, నానా లాంగ్వేజెస్ ఉంటాయి, దగ్గర పెట్టుకోండి. బైక్లో పెట్టుకోండి. నా బైక్లో ఇప్పటికీ ఒక న్యూ టెస్టమెంట్ ఉంది. అట్లాగే సడన్గా ఎవరన్నా మనల్ని ఏం చేస్తారో లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడిగినప్పుడు మెల్లగా ఏం చేయాలి, వాళ్ళకి ఒకటి ఇచ్చేయాలి. ప్రత్యేకంగా స్వార్థ చేయని అవసరం లేదు. ఒక అవకాశం మనకు వస్తుంది, ఎలాగో అలాగో ఎప్పుడో ఒకప్పుడు ఒక అవకాశం దేవుడు ఇస్తాడు మనకు. ఆ అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి, దాన్ని ఇట్లా ఇచ్చేస్తే మనం ఏం చేసిన వారం అవుతాము, ఒక విత్తనం వేసిన వారం అవుతాము, ఒక సీడ్ పెట్టిన వారం అవుతాము. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆసక్తి ఉంటేనే ఇది జరుగుతుంది. ఆశ ఉండాలి. ఆశ 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 ఆసక్తి కలిగి ఉండండి. రక్షణ గురించి ప్రజలు రక్షణ పొందాలి అనేటువంటి భారము, ఆసక్తి మీలో ఉంటే మనము ఒక్కొక్క విత్తనం వేస్తూ ఉంటాము. మారు మనసు పొందు విషయంలో ఆసక్తి కలిగి ఉండండి అని చెప్తున్నాడు. ఈ 2 విషయాలు చదువుకున్నాం. 3వ విషయం చదువుదాం. ఏ విషయంలో మనము ఆసక్తి కలిగి ఉండాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం చూద్దాం. యెషయా 26:9వ వచనం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. చాలు, గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈయనలో ఒక ఆశ ఉన్నదంట, ఒక ఆసక్తి ఉన్నదంట. దేని కొరకు ఆసక్తి ఉన్నది? నిన్ను ఆశ్రయించుచున్నది నా యొక్క ఆత్మ. దేవుని ఆశ్రయించుటకు, దేవుని వెదకుటకు, దేవుని వెంబడించుటకు, దేవుని మాటలు గైకొనుటకు, దేవుని చిత్తము చేయడానికి మనకు ఒక ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి. ఎవరైనా వచ్చి తీసుకెళ్ళండి బాబుని, అది పడిపోతుంది స్టేజ్ చేయి. ఇంకో చోట చెప్తాడు, ఆమోస్ గ్రంథంలో పిలుపునిస్తున్నాడు, దేవుని ఆశ్రయించండి అనే మాట చెప్తున్నాడు. చూడండి, ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం, 6వ వచనం. ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆమోసు గ్రంథము 5:4, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. మరలా 6వ వచనం, అప్పుడు యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరినో ఆర్పవేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దానిని నాశనము చేయును. ఆ భక్తుడు ఏమన్నాడు యెషయా గ్రంథంలో? నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. ఇక్కడ ఆమోస్ గ్రంథంలో ఏమంటున్నాడు? నన్ను ఆశ్రయించకపోతే మీరు బ్రతకలేరు, నన్ను ఆశ్రయించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని ఆశ్రయించుట అంటే దేవుని పైన నమ్మకం ఉంచుట, దేవుని వెదకుట, దేవుని వెంబడించుట, ప్రతి దానికి దేవుని పైన ఆధారపడుట. చాలాసార్లు మనం చదివినప్పుడు ఈ పాత నిబంధనలో, ఈ అన్ని చరిత్ర గ్రంథాల్లో చదివితే అక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా చాలాసార్లు మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు నన్ను ఆశ్రయించట్లేదు, మీరు విగ్రహాలను ఆశ్రయిస్తున్నారు, బేతేల్ మరి ఆ యొక్క బొమ్మలను ఆశ్రయిస్తున్నారు, యజబేలును బయలు దేవతలను ఆశ్రయిస్తున్నారు, జీవము లేని వాటిని ఆశ్రయిస్తున్నారు. నన్ను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు.
జీవం లేని వాటిపైన కాదు మీరు మనసు పెట్టేది అని పదే పదే దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకైనా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకైనా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా, నా యేసు చేసిన మేలును మరువకుమా, నా యేసు చేసిన మేలును మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. మారు మనసు పొందాలి అంటే నీలో ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి లేదు కాబట్టి ఏం చేస్తుంటారు, చాలామంది వాయిదా వేస్తూ ఉంటారు. విడిచిపెట్టాలనుకుంటారు, విడిచిపెట్టలేరు. ఆ బలహీనత వదులుకోవాలనుకుంటారు, పోదు. ఆ దురలవాటు వదులుకుందాం అనుకుంటారు, పోదు. ఆ చెడుతనము వదులుకోవాలనుకుంటే పోదు. ఎందుకు? ఆసక్తి అనేది నీలో రావట్లేదు. రెండవదిగా రక్షణ గురించినట్టు ఆసక్తి. మూడవదిగా దేవుని ఆశ్రయించుటలో మనకు ఆసక్తి. నాలుగవ మాట చూద్దాం. ఏ విషయంలో సంఘము, దేవుని బిడ్డలు, ఒక విశ్వాసి ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవ విషయం అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి. ఎవరు వారు? బెరయలో ఉన్నటువంటి సంఘము. 10వ వచనం మనం చూసినప్పుడు, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు అనగా బెరయ అనేటువంటి స్థలంలో ఉన్నటువంటి సంఘము వారు, విశ్వాసులు, తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచు వచ్చిరి. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకోసారి చెప్దాం, హల్లెలూయా. కొంతమంది ఆ అలవాటు ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, రాసుకుంటారు, వాక్యములు రాసుకుంటారు, రెఫరెన్స్లు రాసుకుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా నెంబర్ వేస్తారు, చదువుతారు. ఏం వాక్యం చెప్పాడు దైవ సేవకుడు, దాని అర్థం ఏమిటి, ఆ వాక్యం ఏంటో చదువుదాం, రాసుకుందాం, గుర్తుపెట్టుకుందాం అనే ఆసక్తి కొద్ది మందికే ఉంటుంది. 100లో ఒక్కరికో ఇద్దరికో ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, అక్కడితోనే వాక్యం విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ విన్నటువంటి ప్రసంగాన్ని, వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతారు. మెట్లు దిగుతుండగానే వాక్యం ఉండదు. ఇంకా చాలామందికి వాక్యం ఉండదు, మనసులో వాక్యం ఉండదు, హృదయంలో వాక్యం ఉండదు. సాతాను ప్రవేశిస్తాడు, దుష్టుడు ప్రవేశిస్తాడు. లోక సంబంధంగా ఆలోచించడం ప్రారంభించేస్తారు, లోక సంబంధం చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటారు. అందు గురించే ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన ఉపమానం ఏమిటి? విత్తనం గురించిన ఉపమానం, వాక్యం గురించిన ఉపమానం. అది మంచి నేల మీద పడితే ఎలా ఉంటుంది, రాయి మీద పడితే ఎలా ఉంటుంది, ముళ్ళ పొదల్లో పడితే ఆ విత్తనం ఎలా ఉంటుంది, ఎవరు ఫలిస్తారు, ఎవరు ఫలించరు. హృదయం అనే నేల, మన హృదయం ఎలాగున్నది? వీరు ఏం చేస్తున్నారంట, ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఇప్పుడు వాక్యం మనం వింటున్నాం, అవునా కదా? ఎలా వినాలంట? వాక్యం ఎలా అంగీకరిస్తాము? మనం వాక్యం అంగీకరించాలంటే మనకేం కావాలి? ఆసక్తి అనేది అవసరము. ఎంతమంది శ్రద్ధగా వాక్యం వింటున్నారు? పిల్లలు మాట్లాడుతున్నారు ఫస్ట్ లైన్లో. శ్రద్ధగా వాక్యమును మనం విన్నప్పుడు, ఆసక్తితో దాన్ని అంగీకరించినప్పుడు వీళ్ళు ఏం చేశారు? పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. హల్లెలూయా. రోజు లేఖనములు ఏం చేస్తున్నారు? వీరు పరిశోధిస్తున్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. ఒకసారి నేను చేయి చూడొచ్చా? ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నారు? బైబిల్ని నేను ప్రతి దినము చదువుతున్నాను, పరిశోధిస్తున్నాను అని మంచిగా చూపించండి అమ్మా. సగం చేతులు వద్దు, ఫుల్ చేతులు.
ఫుల్ చేతులు పెట్టండి. నాకు అసలే నా 3 అద్దాలు ఉన్నాయి ఇందులో. 1 2 3 4 5 6 7 8 9 100 మందిలో 10 మంది అంటే 10%. మిగతా వారి సంగతి ఏమిటి? ఆసక్తి లేదు. వాక్యం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. అనుదినము నువ్వు పరిశోధించాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న మాటలు ఇవి ఎలాగున్నవి, కరెక్టేనా, నిజంగా ఇలా ఉన్నావని మీరు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వాటిని పరిశోధించాలి. యేసుప్రభు అన్నాడు కదా, మీరు అనుదినము ఆ లేఖనంలో పరిశోధించండి అని చెప్పాడా లేదా? కేవలం చదువుట వేరు, పరిశోధించుట వేరు. పరిశోధించుట వేరు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి, 39వ వచనం. యోహాను 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఫుట్నోట్లో ఏమన్నాడు? పరిశోధించుడి, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. హల్లెలూయా. లేఖనములు మీరు పరిశోధించండి, నన్ను గురించి అవి సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ లేఖనములలో ఏమున్నది? నిత్య జీవం ఉన్నది. మీరు లేఖనములు చదవడం లేదంటే నిత్య జీవమును కోల్పోతున్నారు. నిత్య జీవం పట్ల ఆసక్తి మనకుంటే లేఖనముల పట్ల ఆసక్తి కలిగిన వారం అవుతాము. చాలామంది ఏం చెప్తారు ఆన్సరు? టైం ఉండట్లేదండి. ఒక ప్రశ్న అడుగుతాను, ఎవరైనా ఒకరు చెప్పండి, లేకపోతే చేయి చూపించండి. పలానా రోజు నేను టీవీ చూడకుండా ఉన్నాను అని ఎవరైనా చెప్తారా? నేను చాలా కాలమైందని టీవీ చూశాను చెప్పని ఎవరైనా ఉంటే చేయి చూపించండి. టీవీ చూసి చాలా కాలమైందండి. పోనీ ఇప్పుడు టీవీ కాదంటే మొత్తం టీవీ అంతా ఫోన్లో వస్తుంది కదా. ఫోన్లోనే న్యూస్ వస్తుంది, యూట్యూబ్ వస్తుంది, ఇంకా రకరకాల అన్ని దునియా మొత్తం. ఫోన్ చూడకుండా, ఫోన్లో న్యూస్ కానీ యూట్యూబ్ కానీ ఏది చూడకుండా నేను ఉన్నానండి ఒకరోజంతా అన్న వాళ్ళు చూపించండి ఎవరైనా చెయ్యి. నాకు దినము తప్పకుండా, ఒకరోజు తప్పకుండా మీరు యూట్యూబ్ చూస్తారు, న్యూస్ చూస్తారు, ఫోన్ చూస్తారు. మరి వాక్యం వచ్చేసరికి ఏమైంది? ఆసక్తి. వీటిలో నిత్యజీవం ఉన్నది కదా. ఇది ఒక మూలోపదేశం, ఇది ఒక బేసిక్ నీడ్. సంఘానికి, దేవుని బిడ్డలకు ఒక ప్రాముఖ్యమైన అవసరత. అనుదినము వాక్యము పరిశోధించుట మనకు తప్పనిసరిగా అవసరం కదా. ఇదేమో కొత్త బోధన, ఇదేమో మర్మమా అంటే కాదు, మనకు తెలిసిన విషయమే. కానీ అందరూ ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకు? బాగాలేదండి, డ్యూటీ, ఓటీ అండి, ఎగ్జామ్ అండి, ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి, ఎన్నో చెప్తారు. ఇవన్నీ ఉన్నా కూడా ఫోన్ చూస్తారు, ఇవన్నీ ఉన్నా కూడా న్యూస్ చూస్తారు, ఇవన్నీ ఉన్నా కూడా యూట్యూబ్ చూస్తారు. కానీ దేవుని పట్ల ఆసక్తి లేదనేది కనబడుతూ ఉన్నది. ఎలాగూ సిద్ధపడతాం మనము? ఎలాగూ నీవు సిద్ధపడతావు దేవుని రాకడ కొరకు, ప్రభువు రాకడ కొరకు ఎలాగూ సిద్ధపడతారు? సంగమా, క్రైస్ట్ ఫుల్ గాస్పెల్ చర్చ్ అంటే వీళ్ళకి వాక్యం బాగా తెలుసు, వాక్యం బాగా చదువుతారు, వాక్యంలో వీళ్ళు పర్ఫెక్ట్, అన్నీ తెలుసు వీళ్ళకి, అన్నిట్లో ఎక్కడ పోయినా ఫస్ట్ నిలబడుతుంటారనే పేరు మనకు ఉన్నది. ఆ పేరు ఏమైపోతున్నది? రాను రాను కిందికి పోతూ ఉంది. పైకి లేపవలసిన బాధ్యత మీ పైన ఉన్నది, పిల్లల పైన ఉన్నది, యవనస్తుల పైన ఉన్నది, పెద్దవారి పైన ఉన్నది. చర్చి పేరు నిలబెట్టండి, మందిరం పేరు నిలబెట్టండి, దేవుని పని నిలబెట్టండి, సంఘం పేరు నిలబెట్టండి, దైవ సేవకుని పేరు నిలబెట్టండి, దేవుని పేరు నిలబెట్టండి. హల్లెలూయా. యేసు ప్రభు పేరు నిలబెట్టండి, మేము క్రైస్తవులం అనేటువంటి పేరు నిలబెట్టండి. సమాజంలో వేషధారులుగా ఉండకండి, నామకార్థ క్రైస్తవులుగా ఉండకండి, నిర్జీవ స్థితిలో ఉండకండి. ఏం అవసరం ఉందండి? మనకు కావాల్సినంత డబ్బు ఉంది, బట్టలు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలు అనుకోవద్దు. దేవుడు పడడు, మోసపోవద్దు, మళ్ళీ మనం మోసపుచ్చుకోవద్దు, లోకం వైపు చూడవద్దు.
నీవు దేవుని ప్రేమిస్తున్నావని రుజువు ఏమిటి అంటే ఇవన్నీ రుజువులు. ఇవన్నీ మనం చేస్తే మనం దేవుని ప్రేమిస్తున్నట్టు, దేవుని పట్ల ఆసక్తి మనం కలిగి ఉన్నట్టే తప్పనిసరిగా సంఘము సజీవముగా ఉంటుంది. దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు. హల్లెలూయా. 5వదిగా అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో, ఆసక్తి కూడా కాదు, అతి ఆసక్తితో, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్తారా ఏమన్నా? లేకపోతే ప్రతిసారి పంపు కొట్టమంటారా? పంపు కొడుతూనే ఉన్నాను కదా, పంపు కొట్టినప్పుడే మీరు కొంచెం గాలి వస్తుంది మీకు, మీరు హల్లెలూయా అని చెప్తున్నారు. నిన్నటి దినం మీరంతా ఎక్కడికి పోయారు? చాలామంది ఎక్కడికి పోయారు? శనివారం చర్చిలో ఏం జరుగుతుంది? ఉపవాస ప్రార్థన జరుగుతుంది, విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. ఏం చేస్తున్నారు? యవనస్తులారా మీరు ఏం చేస్తున్నారు? పిల్లలారా మీరు ఏం చేస్తున్నారు? సహోదరులారా సహోదరులారా మీరు ఏం చేస్తున్నారు? సంఘము ఏం చేస్తున్నది? అత్యాసక్తితో ప్రార్థన చేయుచూ ఉన్నది. పేతురేమో చెరసాల్లో ఉన్నాడు, అది ఒక సందర్భం, ప్రార్థన చేయడానికి ఒక సందర్భం. పేతురు కోసం వారు ప్రార్థిస్తున్నారు. మనకు అనేక సందర్భాలు ఉన్నాయి, అనేక అంశములు ఉంటాయి ప్రార్థన చేయడానికి. ఎప్పటికీ సంఘమునకు అనేక విషయాలు ఉంటాయి ప్రార్థన చేయడానికి. ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి, వాటి కోసం మనం అందరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనం బహుగా ప్రార్థన చేయవలసి ఉన్నది. ఎందుకు? ఇది యూట్యూబ్లో పోతుంది, అయినా పర్వాలేదు, నో ప్రాబ్లం. వారు వినాలి, వారు తెలుసుకోవాలి. బీజేపీ గవర్నమెంట్ వస్తే కనుక చాలా డేంజర్, చాలా ప్రమాదము. మైనారిటీ వాళ్లకు, విశ్వాసులకు, దేవుని బిడ్డలకు, సంఘములకు, మందిరములకు చాలా డేంజర్ పరిస్థితి ఉన్నది. ఈ విషయాన్ని అనేక మంది క్రైస్తవులు మాత్రమే కాకుండా క్రైస్తవులు కాని వారు కూడా చాలామంది దానివల్ల ప్రమాదం ఉన్నది, డేంజర్ ఉందని చెప్పేసి ఓటు వేయకండి వాళ్ళకని చెప్పేసి వాళ్ళు పెడుతున్నారు. న్యూస్లో, సోషల్ మీడియాలో చాలామంది పెడుతున్నారు ఎంత ప్రమాదము. మే 13th మనకు ఎలక్షన్ ఉన్నది ఇక్కడ. పొరపాటున కూడా ఎవ్వరు కూడా ఆ బీజేపీ గుర్తుకి, ఆ పువ్వు గుర్తుకి ఓటు వేయకండి. ఆ చదువు రాని వారు కానీ పెద్దవాళ్ళకి కానీ చెప్పండి, మీ వాళ్ళకి చెప్పుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. మాకు పాలు పోసే అబ్బాయి వస్తే ఓటు ఎవరికి వేయాలి అంటే పొరపాటున కూడా బీజేపీకి వేద్దాం, కాంగ్రెస్కి ఓటు అన్నావు. ఇప్పుడు మనం కాంగ్రెస్ వేయవలసిన బాధ్యత ఎందుకు ఉంది అంటే వేరే పార్టీకి వేసినా కూడా నష్టమే, చాలా ప్రాబ్లం, ఓట్లు చీలిపోతాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మనకి ఇక్కడ కాబట్టి అక్కడ సెంటర్లో వాళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తే, కాంగ్రెస్కి కొన్ని సీట్లన్నా వస్తే బీజేపీ సంఖ్య బలం తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే వేరే పార్టీకి వేస్తే అక్కడ వారికి, కాంగ్రెస్ వారికి బలం తగ్గిపోతుంది, బీఆర్ఎస్ కానీ ఇంకా వేరే పార్టీస్ కానీ. మనకి ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కావు, మనకు సెంటర్లో వచ్చే ప్రభుత్వం కొరకు ఎలక్షన్. ఏపీలో అయితే 2 జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎంపీ ఎలక్షన్స్ 2 జరుగుతున్నాయి ఒకేసారి. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటి? ప్రార్థన చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ప్రభువా గవర్నమెంట్ని మార్చండి నాయనా, దేవుని బిడ్డలకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని దయచేయండి నాయనా అని ప్రార్థన చేయండి. ఆసక్తితో ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. మా అమ్మ వాళ్ళ తమ్ముడు మాణిక్యరావు అని ఉంటాడు, వాళ్ళ మిసెస్ సుకుమారి, ఆమె కూడా ఆ ఫ్యామిలీ గ్రూప్లో ఒకటి రోజు ఏదో ఒక పోస్టింగ్ పెడుతూ ఉన్నది. ఆ బీజేపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే ఏమైతే చేస్తున్నారో పెడుతున్నారో, వారి యొక్క గవర్నమెంట్లో వారు చేసిన అన్నీ కూడా, మణిపూర్లో కానీ ఇంకా వారు చేస్తున్న కూడా ఒక్కొక్క క్లిప్పింగ్ ఏదైతుందో రోజు ఒక్కొక్కటి పెడుతుంది. మీరు కూడా ఏకంగా అండి, ఐక్యంగా ఉండండి, పలానా పార్టీకి వేయకండి, పలానా పార్టీకి వేయండి అంటూ రోజుకు ఒక పోస్టింగ్ పెడుతూ ఉన్నది. మా అర్థమవుతుంది. అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మనము
కేవలం ప్రార్థన చేస్తే సరిపోతుందా? మన చేతిలో దేవుడు పెట్టాడు అధికారం. హల్లెలూయా. మనకి దేవుడు పవర్ ఇచ్చాడు. మీరు ఎవరికి వేస్తే వాళ్ళే. అలాగే ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మనుషుల హృదయాల్లో మార్పు కలిగించేటట్టు. పేతురు కోసం వీరు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆసక్తి ఏది? ప్రార్థన పట్ల ఆసక్తి ఏది? అమ్మలారా, సహోదరులారా, పిల్లలారా, యవనస్తులారా, ఏది ఆసక్తి? శనివారం ఇంతమంది ఎందుకు కనబడరు? ఎక్కడికి వెళ్తారు? ఇంట్లో కూర్చుంటారు, సినిమా చూస్తూ కూర్చుంటారు, టీవీ చూస్తూ కూర్చుంటారు, ఆ క్రికెట్ చూస్తూ కూర్చుంటారు. ఇంకా దాన్ని ఏమన్నాలో నాకు అర్థం కాను. ఆ ఆట పాడుగానంట, ఆ గేమ్ పాడుగాను, ఆ ఆట పాడుగాను. వాటిని పెట్టేవారు ఏమిగాను చెడిపోతున్నారు పిల్లలందరూ కూడా. బైబిల్ లేదు, చర్చి లేదు, ప్రార్థన లేదు, 24 గంటలు అదే పెట్టుకొని కూర్చుంటున్నారు, చూస్తూ ఉన్నారు. ఆ ఐపీఎల్ అంటారు, అది పోతుంది. తర్వాత ఇంకోటి వస్తుంది, ఫుట్బాల్ది వస్తుంది, హాకీది వస్తుంది, కబడ్డీది వస్తుంది. వస్తూనే ఉంటాయి, పోతానే, సంవత్సరం అంతా నడుస్తూనే ఉంటాయి. సంవత్సరం అంతా బిజీ. పిల్లల బిజీగా ఉండండి. వాడు సైతాన్ని చెప్తాడనమాట, మీకు టైం లేదని నాయన, చర్చి పోవడానికి, బైబిల్ చదవడానికి, ప్రార్థన టైం లేదు, ఇవి చూడడానికి మీకు సరిపోతుంది టైం. చూస్తూ కూర్చోండి. పిల్లలారా, యవనస్తులారా, వాక్యం పట్ల మీకు ఆసక్తి ఏది? ఐపీఎల్ అంటే చాలా ఆసక్తి, ఫుట్బాల్ అంటే చాలా ఆసక్తి, గేమ్స్ అంటే చాలా ఆసక్తి. మరి దేవుడు అంటే ఆసక్తి ఏది? శనివారం ప్రార్థన అంటే ఆసక్తి ఏది? బైబిల్ చదవడానికి ఆసక్తి ఏది? అప్పుడప్పుడు అక్కడక్కడ పోతుంటే చూస్తుంటాం, పాస్టర్లు అయినా సరే పెట్టుకొని కూర్చుంటారు టీవీలో. పాస్టర్లు సినిమాలు చూస్తుంటే, ఇంట్లో పోయినప్పుడు నేను చూసినప్పుడు పాస్టర్లు సినిమా పెట్టుకొని చూస్తున్నారు, పాస్టర్లు ఈ క్రికెట్ ప్రోగ్రాంలు పెట్టుకొని చూస్తున్నారు. మనసులో చాలా దుఃఖం వేసింది, నాకు చాలా దుఃఖం వేసింది. ఇక్కడే కాదు, చాలా చోట్ల. కొన్నిసార్లు శనివారం టైంలో అప్పుడు ఏదైనా మన మీటింగ్ గురించి పాంప్లెట్స్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు, ఆ చర్చెస్లో సాటర్డే ప్రేయర్లో చూసినప్పుడు సేవకునితో పాటు 5-10 మంది. ఆదివారం ఫుల్ అయిపోతారు. సాటర్డే వస్తే ఏమైపోతుంది? ప్రార్థన ఎక్కడికి పోతుంది? ఏం చేసుకుంటూ కూర్చుంటున్నారు మీరు ఇళ్లలో కూర్చొని? సోదరులారా, మీరు డ్యూటీ పోతే ఇంటి వాళ్ళని పంపించండి, పిల్లల్ని పంపించండి. వద్దా ప్రార్థన? ఆసక్తి లేదా? మనకు కష్టంలే, అక్కడ చుట్టూ ఉన్నోళ్ళు పోతారులే, 5-10 మంది పోతారులే, మనకు వీలు కాదులే. నీకు ఆసక్తి ఉంటే ఎంత కష్టమైనా నువ్వు వస్తావు. ప్రార్థన అంటే నీకు ఆసక్తి ఉంటే కదా, ముందు ఆశ ఉంటే కదా. నేను ప్రార్థన చేయాలి, నేను ప్రార్థన నేర్చుకోవాలి, నేను భారంగా ప్రార్థన చేయాలి, ప్రార్థన పరునిగానే ఉండాలి, దేవుని దృష్టికి భక్తిగల ప్రార్థన పరునిగా ఉండాలి, దానియేలు లాగానే ఉండాలి. ఈ నెలలో, మే నెలలో అక్కడ చెన్నైలో వర్షిప్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుంది. అప్లై చేసిన ఆల్రెడీ. చూడాలి పరిస్థితిని బట్టి. ఆల్రెడీ నేను లీవ్ పెడతానని కూడా చెప్పాను మా కంపెనీ వాళ్ళకి, 10 రోజులు. లేదు కుదరదు అన్న ముందు. నాకు తెలియదు బాబు, నేను పోతా అంటే, సరే ముందు మెయిల్ అయితే పెట్టి చూద్దాం అన్నాడు. మెయిల్ పెట్టా. వాళ్ళు ముందు ఏమన్నారంటే కొన్ని ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలన్నీ ఓకే అనిపిస్తే మాకు, నేను సరే సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే లేదన్నారు. సరే అడగండి, కొన్ని ప్రశ్నలు అడిగా అనేక ప్రశ్నలు అడిగారు. ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేయడంలో నీకు ఎగ్జాంపుల్ ఎవరు, మోడల్ ఎవరు అంటే 2 చెప్పాను నేను. ఒకటి దావీదు, 2 దానియేలు. ఎందుకు అంటే, దావీదు దినమునకు 7 మార్లు నేను దేవుని స్తుతిస్తానన్నాడు. అలాగూ అది అందుకే నేను మోడల్గా తీసుకుంటున్నాను. రెండవది దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. ఓకే ఎవరు నీకు మోడల్? సినిమా హీరోనా నీకు మోడల్? సినిమా హీరోయినా నీకు మోడల్? చాలా మందికి మోడల్స్ వీళ్ళే. వస్త్రధారణకు వాళ్ళే మోడల్స్, డ్రెస్ వేసుకోవడానికి వాళ్ళే మోడల్స్. ఈ పిల్లలకు, మగ పిల్లలకు హీరోస్ వాళ్ళే మోడల్స్. ఆ హెయిర్ స్టైల్ మోడలు, ఆ చేతులు తగిలించుకునేవి, ఆ డ్రెస్ మోడలు, ఆ చినిపోయిన బట్టలు వేసుకునే మోడలు, ఇవన్నీ ఎక్కడ మోడళ్ళు? ఈ లోకానుసారంగా మనుషులు తెస్తున్న మోడళ్ళు. ఇవి పోకపోతే, ఈ లోకం మీద ప్రేమ పోకపోతే దేవుని మీద ఆసక్తి రాదు.
ఆ లోక సంబంధమైన మనుషులను మీరు వాళ్ళపైన మీరు లక్ష్యం ఉంచినప్పుడు, వారిపైన మీరు మనసు పెట్టినప్పుడు, అరే నేను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంది అనుకున్నప్పుడు దేవుని మీద నీకు ఆసక్తి రానే రాదు. అవన్నీ పక్కకు పెట్టి ఈ బైబిల్ నువ్వు తెరచి, ప్రభువా నేను ఎలాగుండాలో ఈ వాక్యంలో చూపి, నాకు వాక్యాలని భక్తులను చూసి వారిని నేను మోడల్గా తీసుకోవాలి నాయనా. ప్రార్థన పరురాలైన స్త్రీలను నేను మోడల్గా పెట్టుకోవాలి నాయనా. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. విజ్ఞాపన ప్రార్థన చేయడం నేర్పియండి మీ పిల్లలకు, అంగలార్పు విద్య నేర్పండి అంటాడు. అమలారా మీ పిల్లలకు అంగలార్పు విద్య నేర్పియండి. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఏం నేర్పిస్తున్నారు? మీకు లేకుండా మీ పిల్లలకి ఎలా నేర్పిస్తారు? మీరు చదవకుండా ఎలాగో పిల్లల్ని చదివిస్తారు? మీరు రాకుండా పిల్లల్ని ఎలాగో మీరు తీసుకుని వస్తారు ప్రభు సన్నిధికి? చాలా కుటుంబాల్లో ఇలా జరిగిపోతుంది. తల్లిదండ్రులు అయితే అయ్యా మేమైతే వస్తామండి, పిల్లలు వాళ్ళ సంగతి మా మాట వినరండి, అలాగ పరిస్థితి అయిపోయింది. ఈ రోజుల్లో కుటుంబం అంతా కలిసి, ఇంటి వారందరూ కలిసి ప్రభు సన్నిధికి వచ్చుట ఎంతమంది ఉంటారు? ఎంతమందిని లెక్క పెట్టగలం మనం? ఎవరికి వారే ఈ రోజులలో సంఘముకు వచ్చుట కూడా కుటుంబాలు పంచుకుంటున్నారు. అమ్మ ఒక దగ్గరికి వెళ్తుంది, నాన్న ఒక దగ్గరికి వెళ్తాడు, పిల్లలు ఒక దగ్గరికి వెళ్తారు చర్చికి. ఇలాగూ సంఘాన్ని పంచుకుంటున్నారు. సాతాను విశ్వాసులను డివైడ్ చేస్తున్నాడు. రాత్రి మనం ఏం ధ్యానం చేశాము? ఏక మనసు కలిగి ఉండుట. ఏక మనసు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కుటుంబం అంతా ఒకటిగా ఉండాలి, కుటుంబం అంతా సంఘంలో ఉండాలి. కుటుంబము చీలిపోకూడదు, లేకపోతే అయిపోయింది అప్పుడే అనుకుంటారు. కానీ సైతాను ఆల్రెడీ పని చేయడం ప్రారంభించేశాడు. యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏలియా ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఏమైపోయింది? ఆకాశం మూసేశాడు, వర్షం పడకుండా చేసేశాడు. ఏది మన ఆసక్తి? ఏది ప్రార్థన పట్ల నీకున్న ఆసక్తి? ఏలియా గొప్పతనం ఏమిటి? మనకంటే చాలా ప్రత్యేకమైన వాడా అంటే అక్కడ ఏమంటున్నాడు? మన వంటి స్వభావం కలిగిన వ్యక్తే ఏలియా. కానీ అతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఆసక్తి. ఏ వ్యక్తి అయినా సరే తనకున్న ఆసక్తిని బట్టే ప్రత్యేకమైన వాడు అవుతాడు. ఏ విషయాల్లో మనం ఆసక్తి చూపుతున్నాం దాన్ని బట్టే. ఆరవది 69వ కీర్తన 9వ వచనం. దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి. ఈ ప్రవచనం దావీదు రాస్తున్నాడు, కానీ ఎవరి గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మొన్న గుడ్ ఫ్రైడే రోజున కూడా ఈ మాట మనం ధ్యానం చేశాం కదా. ఏ రోజు ధ్యానం చేశామంటే దానికంటే ముందు మట్ల ఆదివారం రోజు వచ్చినప్పుడు, ఆ మట్ల ఆదివారం రోజునే యేసు ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు ఏం జరిగింది? దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ప్రభువుకి చాలా కోపం వచ్చింది. దేవాలయం దగ్గరికి వచ్చాడు, అక్కడ చూస్తే సీన్ అక్కడ చాలా బాధాకరంగా ఉన్నది. ఎవరికి వారు వ్యాపారం చేసుకుంటున్నారు, పావురాలు అమ్ముకుంటున్నారు, ఎడ్లు గొర్రెలు మేకలు అమ్ముకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు. దేవాలయం దగ్గర ద్వారం దగ్గర యేసుప్రభు ఏం చేశాడు? మీరు చాలా మంచి పని చేస్తున్నారు నాయన అని మెచ్చుకున్నాడా? కోపంతో మండిపడి కొరడాలతో కొట్టి అవన్నీ కూడా పడవేశాడు. అప్పుడు ఈ శిష్యులు ఈ మాట గుర్తు చేసుకున్నారంట. ఏమిటది? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది అని రాయబడినది నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం.
ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదని వ్రాయబడినట్టు జ్ఞాపకం చేసుకుని. ఎప్పుడు ఆ పై వచనం 16వ వచనం, పౌరములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు చేయకుడి అని చెప్పాను. అంటే మందిరాన్ని గురించి ప్రభుకున్న ఆసక్తిని బట్టి మందిరము ఎలా ఉండాలని ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రభు. పరిశుద్ధముగా ఉండాలి. దేవాలయము, మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉండాలి. ప్రార్థన మందిరం అనబడును. ప్రార్థన జరగవలసిన చోట వ్యాపారం జరుగుతున్నది అని ప్రభు బాధపడినట్టుగా, కోపపడినట్టుగా చూస్తున్నాము. మనకు ఆసక్తి ఉంటే ఏం చేయాలి? మనము మందిరం కోసము, మందిరం శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలి, నేను తుడవాలి, మందిరం పని జరగాలి, అనేక అభివృద్ధి పనులు జరగాలి, నేను దానికోసం ఏదైనా ఇవ్వాలి, నా చేతనైతే నేను కష్టపడాలి, పని చేయాలి, మందిరంలో ప్రార్థనలు జరుగుతాయి, నేను అన్ని ప్రార్థనలకు రావాలి, పాలు పొందాలి, మందిరంలో నేను మోకరించాలి, మందిరంలో నేను వాక్యం చదవాలి, మందిరంలో నేను పాట పాడాలి, మందిరంలో ఏదైనా వాయించాలి, మందిరంలో నేను ఉపయోగకరంగా ఉండాలి. మందిరం పట్ల నాకు ఆసక్తి ఉన్నది. నీకు ఆసక్తి ఉంటే నీవు ప్రార్థన స్టార్ట్ అయ్యే టైం కల్లా ప్రభు సన్నిధిలో కూర్చోవాలి, త్వరపడి రావాలి. ఆలస్యంగా వచ్చే వారంతా ఏమన్నట్టు ఆసక్తి లేనివారే. దేవుని మందిరము కూర్చున్నట్టు ఆసక్తి ఎంతమందికి ఉన్నదా? ఆసక్తి ఉన్నదా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అని యేసుప్రభు గురించి దావీదు రాశాడు. 2వ రాజులు 10వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ యేహూ అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఆయన్ని దేవుడు రాజుగా నియమించాడు. ఆల్రెడీ అతనికి రాజుగా పట్టాభిషేకం చేయమని దేవుడు ఏలియాకే చెప్పాడు. తన వారసునిగా ఎలీషాకు అభిషేకం చేయమని, సిరియా దేశానికి హజాయేల్ని రాజుగా అభిషేకించమని, అలాగే ఇశ్రాయేల్ వారికి రాజునిగా మరి యేహూని అభిషేకించమని దేవుడు ఏలియాకి చెప్పి పంపించాడు ముందే. తీసారా? 2వ రాజులు 10వ అధ్యాయం 15వ వచనం చదవండి. అచ్చట నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతనిని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతనిని అడుగగా, యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చేయి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను. గనుక యెహూ తన రథము మీద అతనిని ఎక్కించుకుని, యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా, యెహూ రథము మీద వారు అతన్ని కూర్చుండబెట్టి. చాలు. యేహూ ఏమంటున్నాడు? యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో రమ్ము. రేకాబు కుమారుడైన యెహోనాబుతో అంటున్నాడు యేహూ, నాకెంత ఆసక్తి ఉందో దేవుని గురించి, నువ్వు చూద్దుగాని రావయ్యా నాతో, నేను తీసుకెళ్ళి చూపిస్తాను నేను ఏం చేస్తానో దేవుని కోసం అని యేహూ తీసుకొని పోతున్నాడు. ఏం చేశాడు యేహూ? అతన్ని వెంట పెట్టుకుని పోయి ఏం చేశాడు తెలుసా? ఆహాబు ఇంటి వారందరూ కూడా సంహరించేశాడు. ఆహాబు యొక్క భార్య యెజబేలు వారు దేవునికి విరోధంగా చేసిన కార్యాలన్నింటిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని నాశనం చేయమని యేహూకు బాధ్యత అప్పగించాడు. ఎందుకు చేస్తున్నాను నేను ఈ పని? దేవుడు అప్పగించాడు. ఆసక్తి, దేవుని కోసం నాకు ఆసక్తి ఉన్నది అని చెప్పి అతడు ఆ విధంగా దేవుని యొక్క తీర్పులు, శిక్షలు ఆహాబు ఇంటి వారి పట్ల యేహూ ద్వారా దేవుడు నెరవేర్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథంలో 3వ అధ్యాయంలో 20వ వచనంలో అక్కడ మనకేం కనబడుతుందంటే, చదవని అవసరం లేదు. నెహెమ్యా మరి చెరలో నుంచి యెరూషలేముకి వెళ్ళిపోయి యెరూషలేము గోడలు కట్టిస్తున్నాడు. నెహెమ్యా ఏం చేస్తున్నాడు? యెరూషలేము యొక్క గోడలు కట్టిస్తున్నాడు. ఒకని వల్ల సాధ్యం కాదు, చాలామంది అతనికి పనివారు కావాలి. పిల్లలు నువ్వు వెనకాల కూర్చోమన్నా కదా, మళ్ళీ ఎందుకు మంచి కూర్చున్నావు మధ్యలోకి? నువ్వే వెనక కూర్చో. నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు. వెనక కూర్చో. ఇక్కడ ఉన్నాం.
అనేక మంది సహకారంతో నెహెమ్యా ఏం చేస్తున్నాడు? యెరూషలేము మొత్తం గోడలు కట్టిస్తున్నాడు. అప్పుడు అక్కడ మనకు కనబడుతుంది ఒక మాట, బారూకు అనేటువంటి ఒక వ్యక్తి మరి ఆసక్తి కలిగి గోడ నిర్మాణం చేశాడు. ఎవరైతే అక్కడక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారో, నివాస స్థలాలు, వారి దగ్గర ఉన్నటువంటి గోడ పోర్షన్ని వారు కడుతూ పోయారు. మీరు ఎంతమంది గమనించారో లేదో చదివినప్పుడు నాకు తెలియదు, కానీ ఆ యెరూషలేములో వాళ్ళు ఉన్నప్పుడు ఆయా స్థలాల్లో ఉంటున్న వారు గోడ మొత్తం యెరూషలేము చుట్టూ పెద్ద గోడ నిర్మాణం చేస్తున్నారు. గోడ మామూలు గోడ కాదు, ఎంత లావు గోడ, ఎంత ఎత్తు గోడ, ఒక్కొక్క రాయి ఇంత పెద్ద పెద్ద రాయి. ఎవరి నివాసానికి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గోడను వారి సహకారంతో వాళ్ళే నిర్మిస్తూ పోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని పని చేయడానికి యెరూషలేములో ఆ నిర్మాణం చేపట్టడానికి కూడా ఆసక్తి కలిగి అతడు చేశాడని మాట మనం చూస్తున్నాం. 8వ విషయం. 9వ విషయం 2 కొరింథీ చూడండి, 8వ అధ్యాయం. 2 కొరింథీ 8:16. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను, పౌలు అంటున్నాడు, నాకు చాలా ఆసక్తి ఉన్నది, తీతు హృదయంలో కూడా దేవుడు ఆసక్తిని పుట్టించాడు. మీ విషయమై నాకు కలిగిన ఆసక్తి. ఆ ఆసక్తి దేని కొరకు అని మనము పై వచనాల్లో మనం చూసినప్పుడు 12 నుంచి కనబడుతుంది. ఆల్రెడీ మొత్తం అధ్యాయం అంతా కూడా ఉన్నది, 8వ అధ్యాయం అంతా కూడా మనం గమనించి చూసినప్పుడు అక్కడ ఏం కనబడుతుందో చూడండి. 12వ వచనము, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం అవును. ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవాలని ఇది చెప్పుటలేదు, కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలలేదు. అంటే మన్నా గురించి గుర్తు చేస్తూ చెప్తున్నాడు. తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని ఇలాగూ చెప్పుచున్నాను. ఏ విషయం గురించి చెప్తున్నాడు పౌలు? దేని గురించి చెప్తున్నాడు? ఒకళ్ళు ఐశ్వర్యవంతులు, ఒకళ్ళు దరిద్రులు. దరిద్రునికి ఐశ్వర్యవంతుడు సహాయం చేయవలను. తర్వాత ఒకసారి దరిద్రుడు ఐశ్వర్యవంతుడు కావచ్చు, ఐశ్వర్యవంతుడుగా ఉన్నవాడు దరిద్రుడు అయిపోవచ్చు. అప్పుడు ఐశ్వర్యవంతుడిగా ఉన్నవాడు దరిద్రునికి సహాయం చేయవలను. సంఘములో ఒకరికొకరు సహాయం చేసుకునవలను. మన సంఘములు వేరే సంఘము, మన సంఘము బ్రాంచ్ సంఘంలో ఉన్నటువంటి మనము ఒకరికొకరు సహాయం చేసుకునవలను. వేరే సంఘంలోనూ బీదలైన వారు, దరిద్ర స్థితిలో ఉన్న వారికి మనము సహాయం చేయవలను. మనము లేవీస్లో ఉన్నప్పుడు ఇతర సంఘంలో వారు మనకు సహాయం చేయవలను అనేటువంటి మాట. హల్లెలూయా. అపోస్తలులు అలాగా చేశారు. పాస్టర్స్ అసోసియేషన్ అనేది ఒకటి ఉన్నది, ఒక అసోసియేషన్. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క పాస్టర్స్ యూనియన్, మరి దానికి ఒక లీడరు, తర్వాత మిగతా అనుచరులు అంతా. అయితే గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి అందరికీ రావాలని చెప్పేసి ఒక ఫండ్ రిలీజ్ అవుతుందంట. ప్రతి సంవత్సరం వస్తుందో ఎప్పుడెప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదు. కానీ అది వచ్చిన తర్వాత మరి ఇన్ఫామ్ చేస్తారు వాళ్ళు, పాస్టర్స్ తీసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే అది ఎక్కడికి పోతుందో, ఏం జరుగుతుందో, ఎలా చేస్తున్నారో మనకి తెలియదు. మొన్నటిసారి పాస్టర్స్కి వచ్చిందంట, ఆ ఫండ్ వచ్చింది, రిటర్న్ వెళ్ళిపోయిందంట. సకాలంలో మీరు స్పందించలేదు, మీరు తీసుకోలేదు, ఏం చేయాలంటే అంటే ఇక్కడ ఉన్న పాస్టర్స్లోనే చాలామంది ఐక్యత లేకుండా అయిపోయింది. ఈ 113 డివిజన్ ఏదైతే ఉందో ఈ పటాన్చెరు కాన్స్టిట్యూషన్లో 2 గ్రూపులు అయిపోయినాయి. ఒక గ్రూప్కి ఒక లీడర్, ఇంకో గ్రూప్కి ఇంకో లీడర్. చూడండి, లోకస్తులు చూసి ఏమంటున్నారు మనల్ని, మీలో ఐక్యత లేదు, మీరు ఒకరికొకరు సహకరించుకోవడం లేదు అని మనల్ని వేలుపెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్లో మైనారిటీ మన క్రిస్టియన్స్కి సంబంధించి ఒక ఆయన్ని పెట్టారు. ఆయన అంటున్నాడు, క్రైస్తవులకు కూడా ఇవ్వడానికి చాలా ఫండ్స్ గవర్నమెంట్ ఇస్తుంది, కానీ తీసుకునే వాళ్ళు కనబడట్లేదు, క్రైస్తవులు ఆడుకోవడం లేదు. క్రిస్టియన్స్గా ఉండి బీదలుగా ఉన్నటువంటి వారు చదువుకోవడానికి కానీ, హాస్పిటల్కి కానీ, ఇంకేదైనా ఖర్చు కానీ, ఇంకేదైనా వివాహం కానీ, ఇంకేదైనా కానీ కావాలనుకుంటే మీరు ఉపయోగించుకోవచ్చు ఈ ఫండ్ని, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అంటే అది ఆ పలానా దగ్గర ఉంది, పలానా వస్తువు ఉంది, పలానా వాళ్ళకి అందించాలని సరిగా కమ్యూనికేట్ చేసే వ్యక్తి, సరైన మధ్యవర్తి, వారు సరిగా డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తులు సరిగా
పని చేయడం లేదు, సరిగా ఉండడం లేదు. వాళ్ళు ఇచ్చే ఆ యొక్క ధనం ఏదైతుందో కొన్ని లక్షలు ఆ క్రైస్తవులకు ఉపయోగపడడానికి, ఎప్పుడైనా మీరు దాన్ని సరిగా ఉపయోగించుకోండి అయ్యా, మీరు వాడుకోండి. మీలో ఎవరైనా ఒకళ్ళు చనిపోతే బీదలైన వారు వాళ్ళ సమాధి చేయడానికి కానీ, ఎవరైనా చదువుకోకపోతే చదువుకోవడానికి కానీ ఆ ఫండ్ ఉపయోగించుకోండి, యూజ్ చేయండి అని వాళ్ళు చెప్తున్నారు, మనకి ఇస్తున్నారు ఫండ్ వాళ్ళు. కానీ అది ఎంతమందికి సరిగా ఉపయోగిస్తున్నారో లేదో మనకు తెలియదు. ఇక్కడ పౌలు చెప్తున్నాడు ఏమిటి? సంఘమునకు అక్కరగా ఉన్నటువంటిది ఆసక్తి కలిగి మీరు దాన్ని చేయండి, ఆసక్తి కలిగి మీరు పోగు చేసుకోండి, ధనము పోగు చేసుకొని సంఘం కోసం, విశ్వాసాల కోసం, లేమిలో ఉన్న వారి కోసం, అవసరంలో ఉన్న వారి కోసం వాడండి అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది 9వ విషయం, ఆసక్తి కలిగి ఉండట. 10వ విషయం చదివి మనం క్లోజ్ చేద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6:12 వచనం చూద్దాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలని అపేక్షించుచున్నాము. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇంకోసారి చెప్దాం హల్లెలూయా. ఇంకోసారి హల్లెలూయా. మీకున్న ఆసక్తి తుదమట్టుకు కనపరచండి, చివరి వరకు ఆసక్తి కలిగి ఉండండి. మరణం వచ్చేంత వరకు ఆసక్తిని విడవకండి. ప్రార్థన చేయడానికి కానీ, దేవుని సన్నిధికి రావడానికి కానీ, మేలు చేయడానికి కానీ, దేవునికి ఇవ్వడానికి కానీ, ఇతరులకు సహాయం చేయడానికే కానీ, ప్రార్థన చేయడానికే కానీ, వాక్యం చెప్పడానికే కానీ, సువార్త పని చేయడానికే కానీ, రక్షణను ఇతరులకు తెలియపరచడానికే కానీ మీకుండే ఆసక్తిని చివరి వరకు కనపరచండి అని ఇక్కడ చెప్తున్నాడు. మీరు మందులు కాక, మందులు అంటే టాబ్లెట్లా? మందులు అంటే టాబ్లెట్లా కాదు. మీరు మందమతులుగా ఉండకుండా, మత్తులుగా ఉండకుండా, నిద్రాసక్తులుగా ఉండకుండా, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము. దేనికోసం మనం నిరీక్షణ కలిగి ఉన్నాము? పౌలు ఏమంటున్నాడు? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకుండునట్లు. లోకస్తులు నిరీక్షణ లేని వారు అంటున్నాడు, మనమైతే నిరీక్షణ కలిగిన వారం. ఏమని? ప్రభు వస్తున్నాడని. హల్లెలూయా. రెండోసారి అయినా వస్తున్నాడని, సంఘాన్ని ఆయన తీసుకుని పోతాడని నిరీక్షణ కలిగి ఉన్నాము కదా. ఆ నిరీక్షణను పరిపూర్ణము చేసుకోవడానికి మీరు ఆసక్తిని కనపరచండి. మారు మనసు పొందండి. ఏ విషయంలో? అయ్యా నేను ప్రార్థనలు మానేశాను నాయనా, వాక్యం మానేశాను నాయనా, సువార్త చేయడం మానేశాను నాయనా, ఆత్మలను కొత్త వారిని తీసుకొని రావడం మానేశాను నాయనా, నేను మరలా ఆ పని చేస్తానని తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకోండి. ఏ విషయాల్లో బలహీనలు అయిపోయారో, ఏ విషయాల్లో తగ్గిపోయిందో ఆ విషయంలో మరలా మారు మనసు పొందండి. ఆసక్తి కనపరచండి. ఆసక్తి. లోకంతో మనకు సంబంధం లేదు. ఎవడైనా లోకమును ప్రేమించిన యెడల దేవుని ప్రేమ వానిలో ఉండదు ఉండదు ఉండదు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా స్తోత్రం నైనా, ఆసక్తిని మనం పుట్టించండి. మీ వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, సువార్త చేయడానికి, మందిరము పని చేయడానికి, దేవుని పని కొరకు ఇచ్చుటకు, ప్రభువా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, మాదిరికరంగా జీవించడానికి, అన్ని విషయాల్లో రక్షణ పొందుటకు, మారు మనసు పొందుటకు, ఎవరెవరికి ఏ ఆసక్తి కావాలో ఆ ఆసక్తిని పుట్టించండి నాయన. ఇప్పుడే దర్శించండి, కార్యం చేయండి, నడిపించండి. వాక్యాన్ని అందరిలో నాటండి, ఫలింపచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి.